దేవుడు ఏమంటున్నాడంటే, గాడ్లీ, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను అన్న, తండ్రి నేను నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నా కోసం ఏం చేస్తావు? దేవా, నువ్వు ఏదంటే అది చేస్తా. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తా అన్నాడు. దేవా, నేను నీ పని చేస్తా అన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు సవాల్ విరుస్తున్నాడు. He is throwing a question to your life. ఈ రోజు మీ జీవితంలో కూడా ఈ ప్రశ్న వేస్తున్నాడు. He is throwing a question to your life. నీ జీవితానికి ఒక ప్రశ్న సవాలుగా వేస్తున్నాడు. He is throwing a question to your life. నీ జీవితానికి ఒక సవాలు విసురుతున్నాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుతో దేవుడు అడుగుతాడు, పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అరే తండ్రి, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నా తెలుగు కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ లో ఉండదని ఏమనుకోవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీకు తెలుసు కదా నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఎందుకు అడిగాడండి యేసుక్రీస్తు ప్రభు? అదే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా అంటే లేచి నిలబడవు, లేచి నిలబడవు. నేను నీ కొరకు బ్రతుకుతా, నేను నీ కొరకు చచ్చిపోతా, నేను నీ కొరకు జీవిస్తా అనే ఆశ నీలో ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే ఇక్కడ వార్నింగ్ కాల్ ఇవ్వబడుతుందో లేచి ముంగటికిరా. హల్లెలూయా, రాబాస్తానియా. చూడండి అపోస్తుల కార్యంలో ఏం జరిగింది. ఈ అపోస్తుల కార్యంలో ఆత్మతో నింపబడిన పేతురు ఏం చేస్తున్నాడు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో చాప్టర్ 41th వర్స్. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం అన్నటువంటి మాట. పీటర్ రిప్లైడ్, పేతురు అప్పుడు జవాబిస్తూ, రిపెంట్ అండ్ బి బాప్టైజ్డ్. ఆయన అన్నాడు కదా, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి. ఎవ్రీవన్. ఇది కూడా మొదటి పెంతెకోస్తు అండి. అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వచ్చిన మొదటి పెంతెకోస్తు రోజు ఇది. Hallelujah. This is the first Pentecost after the Holy Spirit coming upon them. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 50వ రోజు అనగా మొదటి పెంతెకోస్తు రోజు. In the Old Testament on the first Pentecost, what happened? 10 commandments were given. ఆ యొక్క పాత నిబంధన కాలంలో మొదటి పెంతెకోస్తు కాలం నాడు జరిగిన విషయం ఏంటంటే 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నవి. In the New Testament on the first Pentecost after the Holy Spirit coming, Holy Spirit was given. ఇక్కడ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్ని కొత్త నిబంధనలు కనుక చూస్తే 50 దినాల తర్వాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడి ఉన్నాడు. There the 10 commandments were given. అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నవి. Here the Holy Spirit was given. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇవ్వబడి ఉన్నాడు. Also first Pentecost, this also first Pentecost. అది మొదటి పెంతెకోస్తు, అక్కడ పాత నిబంధనలు, ఇది కొత్త నిబంధనలు మొదటి 10 పెంతెకోస్తు. commandments were given, 3,000 people died. అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు 3,000 మంది చనిపోయారు. Here Holy Spirit was given, 3,000 people were saved. Hallelujah. ఇక్కడ పరిశుద్ధాత్ముడు 3,000 మంది ప్రజలు వారు బ్రతికారండి. Hallelujah. రక్షింపబడ్డారు వాళ్ళు. అక్కడ 3,000 మంది చనిపోతే ఇక్కడ 3,000 మంది బ్రతికారు, రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అది అండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. హి ఈస్ నాట్ టు డిస్ట్రాయ్ యు, బట్ హి ఈస్ టు బ్లెస్ యు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీలోనికి వస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్ దట్ వండర్ఫుల్ కౌన్సిలర్ టుడే? ఇదినేటి ఆలోచనకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నీవు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? I have so many things to tell you, but that message will continue tomorrow. నీకు అనేకమైన విషయాలు చెప్పడానికి నేను కానీ రేపటి దినాన్ని మిగతా విషయాలు నేను చెప్పనయ్యున్నాను. What a wonderful God we worship today. ఎంత అద్భుతమైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఈ దినాన్ని. You want to destroy your life? ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటావా? You want to save your life? లేక నీ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటావా? You want to follow 10 commandments? 10 ఆజ్ఞలు వెంబడించాలనుకుంటావా? You want to come into the grace time? లేకపోతే కృపా కాలంలోనికి రావాలనుకుంటున్నావా? You want to receive Holy Spirit or you want to have 10 commandments? పరిశుద్ధాత్మను పొందాలనుకుంటావా లేక 10 ఆజ్ఞలు పొందాలనుకుంటావా? అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా ఉంటావా? లేకపోతే ఏది చేయకుండా క్రీస్తు నా కొరకు చేసిన జీవితంలో బ్రతుకుతావా? హల్లెలూయా. You want to live in the rules and regulations? ఆచారాలు సాంప్రదాయాలని ఇది అది చేయాలని చెప్పే వాటిలో జీవిస్తావా? Or do you want to live in Jesus? లేకపోతే యేసులో హాయిగా జీవించాలని కోరుతావా? Holy Spirit, hallelujah. పరిశుద్ధాత్మ దేవా, హల్లెలూయా. Lord, you want to live in 10 commandments or you do want to live in grace? నీవు 10 ఆజ్ఞల్లో జీవించాలనుకుంటున్నావా లేక కృపలో జీవించాలనుకుంటున్నావా? Holy Spirit, you want to live in 10 commandments or you want to live in grace? నువ్వు 10 ఆజ్ఞల్లో జీవించాలనుకుంటున్నావా లేక కృపలో జీవించాలనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న అందరూ కూడా 10 ఆజ్ఞలలో ఎవరు కూడా ఒక ఆజ్ఞ పాటించలేదు. నేను చెప్తున్నాను హల్లెలూయా. ఎందుకంటే 10 ఆజ్ఞలు కరెక్ట్ గా పాటించింది ఒక్కటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ, దట్ ఇస్ జీసస్ అలోన్. 10 ఆజ్ఞలు పాటించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు. None of you have followed 10 commandments. మనలో ఏ ఒక్కరు కూడా 10 ఆజ్ఞలు పాటించిన వారు You cannot do 10 commandments. 10 ఆజ్ఞలు ఎవరు పాటించలేడండి. That's why Jesus has done 10 commandments. అచేతనే యేసు వచ్చి వాటిని నెరవేర్చి ఉన్నాడు. So it's better to live in grace కాబట్టి కృపలో జీవించడం మంచిది, and receive the Holy Spirit పరిశుద్ధాత్మను పొందడం మంచిది, and to accept great miracle in
your life. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని అనుభవించడం మంచిది. What happened yesterday when Holy Spirit God touched people? పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినాన అనేక మంది జీవితాన్ని తాకి ఉన్నాడు. How many people laugh with you? నీతో కలిసి ఆనందించడానికి నీ ప్రక్కనే నిలబడి ఉన్నారు ఆయన. When you go in the bus, నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు He is there with you in the bus. ఆయన బస్సులో నీతో పాటు ఉండినాడు పరిశుద్ధాత్ముడు. Every thought which comes into your brain, He is there with you. నీ యొక్క మనసులోనికి వచ్చే ప్రతి ఆలోచనలో పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండి ఉన్నాడు. He wants to get involved in every action of your life. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి కార్యములో కూడా ఆయన ఒక భాగముగా ఉండాలని He ఆశపడుతున్నాడు. wants to know about you everything. ప్రతి విషయం నిన్ను గురించి ఆయన తెలుసుకోవాలని He wants కోరుతున్నాడు. to know what you like, what you wear, where you go, what you do, how do you live. నీకేది ఇష్టమో, నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వేమి చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఇవన్నీ ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. He loves you so much, that's why He wants to know everything about you. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. When a girl falls in love with a boy, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కనుక ప్రేమలో పడితే, or when a boy falls in love with a girl, లేకపోతే పోయిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో ప్రేమలో పడితే, the boy wants to know what this girl likes. ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలని కోరుకుంటాడు అబ్బాయి. Even though the boy is the very poorest man in this world, ఒకవేళ కుర్రాడు ఈ లోకంలో ఎంత కడు దీన దరిద్రుడు బీదవాడైనా, even though he is a beggar, ఒకవేళ వాడు భిక్షగాడైనా, if he knows that his girl likes one nice big bouquet, ఒకవేళ తాను ప్రేమించేటువంటి అమ్మాయికి ఆ పూల గుచ్చం అనేటువంటిది కనుక చాలా ఇష్టం అన్న సంగతి వీడికి తెలిస్తే, and if that bouquet is 10,000 rupees also, ఆ యొక్క బొకే ఒకవేళ 10,000 రూపాయలు ఖరీదైనా, he will beg day and night to bring that 10,000 rupees. ఆ 10,000 రూపాయలు సంపాదించడానికి పగలు రాత్రి కూడా అడుక్కొని సంపాదిస్తాడు. He will beg day and night to impress that girl who is in flesh. పగల రాత్రి కూడా డబ్బు సంపాదించుకొని ఎలాగైనా సరే శారీరకంగా తను ప్రేమించిన అమ్మాయిని సంతోషపరచాలని ఆ ఖరీదైన బొకే కొనుక్కొని తీసుకొని వెళ్తాడు. When a beggar, the biggest beggar of this world, can do day and night work hard for a girl whom he fall in love with. ఏమండి, ఈ లోకములో ఉన్నటువంటి అంత కడు దీన దరిద్రుడైనటువంటి ఆ అడుక్కునే వాడే శారీరకంగా తాను ప్రేమించినటువంటి అమ్మాయిని సంతోషపరచడానికి దివరాత్రులు కష్టపడి ఆ బొకే కొనడానికి డబ్బు సంపాదించగలిగినప్పుడు, My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, how much you can do for the one who loves you. నిన్ను నిజంగా ప్రేమించి ఆ ప్రేమికునికి నీవు ఎంత ఏమి చేయగలుగుతున్నావు? Holy Spirit God is here. పరిశుద్ధాత్మ దేవుడి ఈ స్థలంలో ఉండి ఉన్నారు. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.